ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఒకంత ముందుకు దూసుకుపోతున్నట్టుగా సిద్ధం సభ తర్వాత రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కారణం, జగన్మోహన్ రెడ్డి గత ఏడాదిన్నర కాలంగా తన కేడర్ని ముందుకు కదిలించడం, నడుపుతున్న విధానం చూస్తే ఎప్పటికప్పుడు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు అర్థమైపోతుంది. గడప గడపకు మన ప్రభుత్వం అని రకరకాలుగా సామాజిక సాధికార యాత్ర లాంటి రకరకాల అంశాలతో ప్రజల్లోకి తన కేడర్ని, ముఖ్యంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఇతర కార్పొరేషన్ చైర్మన్లని, రకరకాల పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ, అన్నిటికంటే ముఖ్యంగా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు వీరందరినీ కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా, ప్రజల్లో మమేకమయ్యేలా, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేలా రకరకాల పథక రచన చేసి అందరికంటే ముందున్నట్టుగా కనబడుతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఈ విధంగా సాగుతున్నా, ప్రజలతో మమేకం కయ్యే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు చేపట్టాయా? ఇంతవరకు ప్రధాన ప్రతిపక్షం కానీ, దానికి అనుబంధ తోక పార్టీగా ఉన్న జనసేన కానీ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు, ప్రజల్ని కదిలించే కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు నిర్మించే కార్యక్రమాలు ఏవైనా చేశాయా? ఈ 4.5 ఏళ్ల కాలంలో అటువంటి ఉద్యమం ఏది, అటువంటి కార్యక్రమం ఏది ఈ పార్టీలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్న, సంక్షేమం పైన ప్రధానంగా దృష్టి సారించిన, అభివృద్ధి కార్యక్రమాలను ఏడాదిన్నర కాలంలో ఉరుకులు పెట్టించిన ఆయన ప్రజల్ని నమ్ముకొని ఇంట్లో కూర్చోట్లేదు. ఇప్పటి వరకు తన కేడర్ని, మంత్రుల్ని, ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రజల్లో పంపించి ఇప్పుడు చివరి 100 రోజుల లోపల తనకు తానుగా ప్రజల్లో మమేకం కావడానికి సిద్ధపడ్డారు. ఆ కార్యక్రమంలో భాగంగానే సిద్ధం సభ విజయనగరం జిల్లాలో జరిగింది. ఉత్తరాంధ్రను ఎంచుకోవడంలో కూడా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందన్న విషయం అన్ని వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, వెనుకబడిన ప్రాంతాల ప్రజానీకం వారిని ఆకట్టుకోవడానికి, వారిలో కదలిక తీసుకురావడానికి, రాజకీయ చైతన్యం తేవడానికి ఈ ప్రాంతాల్లో సభలు పెట్టడం, సమావేశాలు జరపడం, ప్రజలకు తాము చేసినటువంటి పనులను వివరించడం, మళ్ళీ ఓట్లను అభ్యర్థించడం, ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సిద్ధము సభ విజయవంతం అయిన తర్వాత ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారని చెప్పాలి. రెట్టించిన ఉత్సాహంతో. ఎందుకంటే సిద్ధము సభ దాదాపు 3 లక్షలకు పైగా జనాన్ని చూసిన తర్వాత సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంగా కార్యకర్తల నుంచి, కేడర్ నుంచి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత వైసీపీ కేడర్ నిజంగానే ఒకంత ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది. ఇలాంటి సభలు ఇంకొక 2ో 3ో జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈలోగా ప్రతిపక్షం ఏం చేస్తుంది? కదలరా, లేకపోతే మరొకటి జనసేన తరఫున మరికొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రజల స్పందన అంతిమంగా ఏంటి? ప్రజాస్పందన ఏ రకంగా ఉంది? ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పొత్తు పైన ప్రజల్లో ఇప్పటికీ అయోమయం, గందరగోళమే తప్ప, ప్రజల్లోనే కాదు, ఇరు పార్టీల కేడర్లో కూడా, శ్రేణుల్లో కూడా అయోమయం, గందరగోళం తప్ప ఎక్కడ ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చిన తీరు లేదు.
ముఖ్యంగా పొత్తుల సందర్భంగా ఎవరి సీట్లు కోల్పోవాల్సి వస్తుంది, ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుంది, కొంతమంది సీనియర్లు కూడా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా, వాళ్ళని వేరే చోట అకామిడేట్ చేస్తారా, చేస్తే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఏమైపోతాడు, ఇట్లా రకరకాల అంశాల్లో తెలుగుదేశం వర్గాలు కానీ జనసేన వర్గాలు కానీ ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశంలో అయితే చివరి క్షణంలో నామినేషన్ మరొక అరగంటలో వేయబోతున్నారన్న క్షణం వరకు కూడా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయన్న విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి. అనేక అనుభవాలు మనం తీసుకుంటే ఆ చివరి క్షణం వరకు కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. కానీ మరి పొత్తుల సందర్భంలో జనసేనకు ఎండిస్తున్నారు. గట్టిగా ఎవరెన్ని చెప్పినా ఏ అభిప్రాయాన్ని వెలువరించినా 25 సీట్లకు మించి 20 లేదా 25 అంతకు మించి అయితే జనసేనకి ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా అనేక మంది విఘ్నులు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి జనసేన దానికి ఒప్పుకుంటుందా, 25కి మించి కోరుకుంటుందా, సముచితమైనటువంటి స్థానం కావాలంటే సముచితమైనటువంటి సంఖ్యలో సీట్లు ఇవ్వాలని అభిప్రాయపడుతుందా, ఏం చేస్తుంది? ఇదొక పక్కనుంటే బీజేపీ కలయిక, బీజేపీతో పొత్తు, బీజేపీ కలిసి వస్తుందా, బీజేపీతో పొత్తు ఏ మేరకు సఫలీకృతమవుతుంది, అసలు బీజేపీ వస్తుందా రాదా, ఈ అంశం పైన కూడా స్పష్టత ఇంకా రాలేదు. ఈ 2-3 రోజుల్లో జనసేన అధినేత ఢిల్లీ వెళ్ళి దీని మీద చర్చిస్తారని అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకో ఇది వాయిదా పడ్డట్టుంది అట్టూరు. ఏది ఏమైనా తెలుగుదేశం నాయకుల్లో, తెలుగుదేశం అధినేతలో కూడా ఒక కొండను ఢీకొనబోయే ముందు ఏ రకమైనటువంటి భయాందోళన కనబడుతుందో అదే వారందరిలో కనబడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన పథకాల ద్వారా, ప్రభుత్వ స్కీములు లేదా కార్యాచరణ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజానీకంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్న నేపథ్యం కనపడుతుంది. ఎగువ మధ్యతరగతి వర్గాల్లో, ఎందుకంటే ఆ స్కీమ్లు ఏవి కూడా, ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ఎగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకున్నవి లేవు, వాళ్ళకి వర్తించేవి లేవు. కాబట్టి ఎగువ మధ్యతరగతి వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పైన కొంత విముఖత, వైముఖ్యం ఉంటే ఉండొచ్చు. కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ, మరీ కనీసం భుక్తి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం. ఏదో ఎంతో తమ మందులకో వాటికో వీటికో ఆసరా లభిస్తోంది. కొత్త గొప్ప ఒక ప్రభుత్వ చేయూత అందుతోంది తమకన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఈ భావన వల్లే ఇది కృతజ్ఞతాభావంగా మారిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపున ఈ ప్రజానీకం అంతా కూడా మళ్ళేటువంటి అవకాశం ఉంది. రకరకాల దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. దాంట్లో ఒక 20-22 లక్షల ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది. 32 లక్షల ఇళ్ల స్థలాలంటే ఒక్కొక్క ఇంట్లో 2 వేసుకున్నా కూడా దాదాపు 64 లక్షల మంది ఓటర్లు ఇప్పటికి సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నట్టే. ఒక 4-5 లక్షల మంది తీసేసినా ఒక 60 లక్షల మంది గట్టిగా ఆయన పక్షాన్ని నిలబడినట్టే కదా. అట్లాగే మిగతా స్కీమ్స్ అన్నీ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా 1,40,00,000 మంది ఉన్నారు. 1,40,00,000-1,50,00,000 మంది. ఆ వాళ్ళల్లో 25 లక్షలు తీసేసినా కూడా 1,25,00,000 మంది ఆ విధంగా ఓటర్లు ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా ఈ లెక్కలన్నింటినీ మనం ఒకసారి చూస్తే 1,50,00,000 ఓట్లతో 151 స్థానాలు సంపాదించినటువంటి వైసీపీ ఇప్పుడు అదే 1,50,00,000 నిలబెట్టుకున్నా చాలు, అదే మళ్ళీ 150 స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కారణం ఇప్పుడు త్రిముఖ పోటీ జరిగేటువంటి అవకాశమే గట్టిగా కనబడుతోంది. అంటే బీజేపీ వీళ్ళతో కలిసిన త్రిముఖ పోటీయే, బీజేపీ కలవకపోతే చతుర్ముఖ పోటీ అయింది.
కాంగ్రెస్ గట్టిగానే తమ ప్రయత్నాలు తాము చేసుకోవాలి, ఉనికిని చాటుకోవాలి. 1000 ఓట్లు రాని, 2000 ఓట్లు రాని, 3000 ఓట్లు రాని, పోటీలో అయితే నిలబడాలి, పోటీకి సిద్ధపడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. అదే కనుక నిజమైతే బీజేపీ కూడా తన వంతు ఉనికిని కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగి అభ్యర్థుల్ని ఇండివిజువల్గా నిలబెడితే ఒక పక్క జనసేన, టీడీపీ కూటమి, మరో పక్క బీజేపీ, ఇంకో పక్క కాంగ్రెస్, వీటన్నిటినీ కలగలిపి ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగానే ఉంటాయి. సో ఏ రకంగా చూసినా ఈ పార్టీలన్నీ కలగలిసి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎదుర్కోవడానికి సిద్ధపడుతూనే ఉంది. చూడాలి. ఇప్పటికైతే ఈ మిగతా ప్రతిపక్షంగా చెబుతున్నటువంటి పార్టీలన్నింటిలో కూడా ఒక స్తబ్దత ఆవరించి ఉంది. వాడి పార్టీ కేడర్లో, శ్రేణుల్లో ఏ రకమైన స్పందన ఇప్పటికి కనబట్టలేదు. నాయకుల్లోనే హడావుడి తప్ప శ్రేణుల్లో ఎక్కడా కనబట్టలేదు. చూడాలి రానున్న కాలంలో ఏం జరగబోతుందో.